పైథాన్ ఫస్ట్ ల్యాబ్ చూద్దామా. ముందుగా పైథాన్ ఓపెన్ చేయాలంటే మీరు మీ ఆపరేటింగ్ సిస్టంలో స్టార్ట్ బటన్ ఇవ్వండి. ఇక్కడ మనకి IDLE పైథాన్ కనిపిస్తుంది. IDLE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. క్లిక్ చేస్తున్నాం. ఇది మనకు ఓపెనింగ్ స్క్రీన్. త్రిబుల్ గ్రేటర్ దాన్ సింబల్ కనిపిస్తుంది చూడండి. దీన్ని ఇంటరాక్టివ్ మోడ్ అంటారు, ఇంటరాక్టివ్ ప్రాంప్ట్ అంటారు. ఇక్కడ మనం పైథాన్ కమాండ్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ d = 10 ఎంటర్ ప్రెస్ చేసాం. d అని ఇచ్చాం, చూడండి ఏమొచ్చింది, 10 అని వచ్చింది. r = 8.9 అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ, అండ్ r 10 అనేది ఇంటిజర్ వితౌట్ డెసిమల్ పాయింట్. 8.9 అనేది రియల్ నెంబర్, ఫ్లోట్ అంటాం మనం. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాం చూడండి. స్ట్రింగ్ నేను డబుల్ కొటేషన్స్ లో పెట్టాను. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. DRG ఇవన్నీ కూడా వేరియబుల్స్. G = hello, hello డబుల్ కొటేషన్స్ లో ఉంది. ఎప్పుడైతే నేను G అని ఇచ్చానో అదే అవుట్పుట్ హలో వచ్చింది, కానీ సింగిల్ కొటేషన్స్ లో వచ్చింది. చూడండి మళ్ళీ G = హలో సింగిల్ కొటేషన్స్ లో ఇచ్చాను, మళ్ళీ G హలో వచ్చింది. సో స్ట్రింగ్ అనేది సింగిల్ కొటేషన్స్ లో ఇవ్వచ్చు, డబుల్ కొటేషన్స్ లో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి త్రిబుల్ కొటేషన్స్ లో ఇచ్చాము. త్రిబుల్ కొటేషన్స్ అంటే 3 సింగిల్ కొటేషన్స్ ఇచ్చాము, బట్ అవుట్పుట్ మాత్రం సింగిల్ కొటేషన్స్ లోనే వస్తుంది. సో ఇన్ పైథాన్ a string is a group of characters placed within single quotations or double quotations or triple quotations. చూడండి మనం ప్రింట్ సాయిరామ్ అని ఇచ్చాం, సాయిరామ్ అని డిస్ప్లే అయింది. పైథాన్ లో మనం ప్రింట్ యూజ్ చేస్తాం ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే. సి లాంగ్వేజ్ లో మనం printf యూజ్ చేస్తాం డిస్ప్లే చేయడానికి. C++ లో అయితే సిఇన్ యూజ్ చేస్తాము. పైథాన్ లో మనం ప్రింట్ యూజ్ చేస్తాము. ఏదైతే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అది బ్రాకెట్స్ లో పెట్టాలి. డబుల్ కొటేషన్స్ కానీ, సింగిల్ కొటేషన్స్ కానీ, త్రిబుల్ కొటేషన్స్ కానీ ఇవ్వచ్చు. మనం ఏదైనా ప్రోగ్రామ్ టైప్ చేయాలనుకున్నప్పుడు ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ఫైల్ తీసుకోండి. ఇక్కడ మనకు ఒక స్క్రీన్ వచ్చింది. ఇక్కడ మనం ప్రోగ్రామ్ టైప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ప్రింట్ హలో, ప్రింట్ వెల్కమ్ టు పైథాన్, printf ఆల్ ద బెస్ట్ అని ఇచ్చాము. ఇక్కడ printf ఉండకూడదు, ఓన్లీ ప్రింటే ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాము. చూడండి ఇక్కడ రన్ కి వెళ్ళండి. రన్ మాడ్యూల్ అని ఉంది, లేదా F5 ఉంది షార్ట్ కట్. రన్ క్లిక్ చేసాం. సోర్స్ మస్ట్ బి సేవ్డ్, ఓకే టు సేవ్ అని అడుగుతుంది. ఓకే ఇద్దాము. ఇలా సేవ్ చేయమని అడుగుతుంది. 1.py అని ఇచ్చాను. py అంటే పైథాన్ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్, లేదా ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి a1.py. మన ఇష్టం ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. .py అని ఇవ్వాలి. సేవ్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎక్కడ వచ్చిందో, హలో వెల్కమ్ టు పైథాన్ ఆల్ ద బెస్ట్ అని వచ్చింది. ఇలా మనం ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మనం కమాండ్ ప్రాంప్ట్ దగ్గర మళ్ళీ మనం కొన్ని ప్రాక్టీస్ చేద్దాము. మనకి టైప్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది పైథాన్ లో, ఇన్బిల్ట్ మెథడ్ అంటాం మనం. టైప్ టు నో ద టైప్ ఆఫ్ ఎనీ వాల్యూ, టైప్ ఆఫ్ డేటా. మనం సి లాంగ్వేజ్ లో ప్రైమరీ డేటా టైప్స్ అంటాం, ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్. సో లుక్ ఎట్ దిస్, టైప్ 123 అని ఇచ్చాము. ఏమని వచ్చింది, ఇంట్ అంటే ఇంటిజర్ అని వచ్చింది. టైప్ 3.45 ఫ్లోట్ అని వచ్చింది. టైప్ డబుల్ కొటేషన్స్ లో సాయి అని ఇచ్చాము, స్ట్రింగ్. అలాగే 123 అనేది ఇంటిజరే, కానీ ఎప్పుడైతే డబుల్ కొటేషన్స్ లో ఇస్తామో అది స్ట్రింగ్ అవుతుంది.
అందుకే టైప్ 1 2 3 కొటేషన్స్ లో చూడండి అవుట్పుట్ స్ట్రింగ్ అని వచ్చింది. str అంటే స్ట్రింగ్. డోంట్ వరీ అబౌట్ ద టర్మ్ క్లాస్. సో పైథాన్ లో మనకి చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. A function is a group of statements that performs a specific task. Python supports various inbuilt functions. For example, చూద్దాం ఇక్కడ abs absolute converts a negative number to positive number. చూడండి abs -34 అని ఇస్తే 34 అని వచ్చింది. క్యాపిటల్ abs అని ఇస్తే ఎర్రర్ వచ్చింది చూడండి. ఇక్కడ ఎర్రర్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఇట్ ఈస్ నేమ్ ఎర్రర్. సో నేమ్ ఎర్రర్, నేమ్ abs is not defined. మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయకూడదు ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వన్ ఇస్ max biggest of any numbers. max it returns the largest value among many numbers. 12 3 45 56 2 ఇందులో biggest 56. సో ఇలాంటివి మనం C++ జావాలో ప్రాక్టీస్ చేయాలంటే యూ నీడ్ టు రైట్ ఎ బిగ్ ప్రోగ్రామ్. చాలా ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది బిగ్గెస్ట్ ఆఫ్ 5 నెంబర్స్కి. బట్ పైథాన్లో మనకి మ్యాక్స్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. POW పవర్ POW 2, 3 is 2 to the power of 3. Round returns an integer nearest to the value of the number. 10.34 కి 10 వచ్చింది, 10.89 కి 11 వచ్చింది. ఆ పాయింట్ తర్వాత ఉండే డిజిట్స్ లో అబౌవ్ ద మిడిల్ నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అంటే మీరు 10.69 10.78 ట్రై చేయండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో మ్యాక్స్, POW, రౌండ్ ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్స్. Python has an additional list of functions defined under Python's math module to solve problems related to mathematical calculations. So mathematical calculations కి మనకి Python లో math module అని ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఉన్నాయి ఇందులో. SQRT స్క్వేర్ రూట్. చూడండి ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని కూడా మాడ్యూల్ నేమ్ డాట్ ఇవ్వాలి. అంటే ఇది మ్యాథ్ మాడ్యూల్ కాబట్టి మ్యాథ్ డాట్ అనే ఇవ్వాలి. మ్యాథ్ డాట్ SQRT4 అని ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది. బికాస్ ఈ మాడ్యూల్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ మనం ఇంపోర్ట్ మ్యాథ్ అని ఇవ్వాలి. IMPORT ఇంపోర్ట్ స్పేస్ మాడ్యూల్ నేమ్ మ్యాథ్ కాబట్టి MATH. ఇప్పుడు మనం మ్యాథ్ డాట్ SQRT అన్ని ఫంక్షన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మ్యాథ్ డాట్ SQRT స్క్వేర్ రూట్, మ్యాథ్ డాట్ CAL నియరెస్ట్ ఇంటిజర్ 10.23 అని ఇస్తే చూడండి 11 వచ్చింది. అలాగే ఫ్లోర్ లో ఇస్తే మనం ఏమొస్తుందో చూడండి. ఫ్లోర్ 10.23 అని ఇస్తే 10 వచ్చింది. సో అలా మీరు కొన్ని నెంబర్స్ మార్చి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. EXP అంటే ఎక్స్పోనెన్షియేషన్. The value of EXP is 2.718. అందుకే EXP of 1 అని ఇస్తే 2.718 to the power of 1. EXP brackets లో 2 అని ఇస్తే 2.718 to the power of 2. LOG logarithm, natural logarithm. Sign, the sign of the value specified. ఇక్కడ మనం sin 34 అనేది రేడియన్స్. సో మీకు డిగ్రీస్ అండ్ రేడియన్స్ అని ఉంటుంది చూడండి. సో వీ హ్యావ్ డిగ్రీస్ అండ్ రేడియన్స్. డిగ్రీస్ కన్వర్ట్ యాంగిల్ ఫ్రమ్ రేడియన్స్ టు డిగ్రీస్. సో మనం డిగ్రీస్ అండ్ 45 ఇస్తే మనం రేడియన్స్ ఇస్తే డిగ్రీస్ కింద కన్వర్ట్ చేస్తుంది. అలాగే రేడియన్స్ అనే ఫంక్షన్ డిగ్రీస్ ని రేడియన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇవి మనకి ఇన్బిల్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండర్ మ్యాథ్ మాడ్యూల్. సో లుక్ ఎట్ దిస్ ప్రోగ్రామ్. ప్రింట్ హలో, ప్రింట్ వెల్కమ్ టు పైథాన్, ప్రింట్ ఆల్ ద బెస్ట్. ఇందాక మనం ఆల్రెడీ రన్ చేసాము. ఒకసారి మళ్ళీ అవుట్పుట్ చూద్దాము. అవుట్పుట్ చూడండి, హలో వెల్కమ్ టు పైథాన్ ఆల్ ద బెస్ట్ అని వచ్చింది.
3 లైన్స్ లో వచ్చింది. అదే ఇంపార్టెంట్. ఇక్కడ మనం 3 ప్రింట్స్ ఇచ్చాము, మనకి అవుట్పుట్ 3 లైన్స్ లో వచ్చింది. అదే సి లాంగ్వేజ్ లో మీరు 3 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు అవుట్పుట్ ఒకే లైన్ లో ఇస్తుంది. మీరు ఎన్ని ప్రింట్ఎఫ్ అని రాసినా కూడా అవుట్పుట్ ఒకే లైన్ లో వస్తుంది. ఆ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఫస్ట్ 2 ప్రింట్స్ కి END ఈజ్ ఈక్వల్ టు అని కొటేషన్స్ లో ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాము, అని ఓపెన్ అండ్ క్లోజ్ కొటేషన్స్ ఇచ్చాము. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. హలో, వెల్కమ్ టు పైథాన్, ఆల్ ద బెస్ట్ ఒకే లైన్ లో వచ్చింది. ఇదే మీకు పైథాన్ కి సి కి మధ్య ఉన్న వేరియేషన్ అబ్జర్వ్ చేయాలి. మనం సి లాంగ్వేజ్ లో ప్రింట్ఎఫ్ అని 3 టైమ్స్ రాసినప్పుడు అవుట్పుట్ సేమ్ లైన్ వస్తుంది. నెక్స్ట్ లైన్ లో రావాలంటే బ్యాక్ స్లాష్ అని యూజ్ చేస్తాం. కానీ పైథాన్ లో ప్రింట్ అని 3 లైన్స్ లో టైప్ చేసినా కూడా మనకి అవుట్పుట్ 3 డిఫరెంట్ లైన్స్ వస్తుంది. సేమ్ లైన్ లో రావాలి అంటే మనం END ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇక్కడ థర్డ్ లైన్ లో మనకి END ఎందుకు వాడలేదంటే అదే లాస్ట్ లైన్ కాబట్టి అక్కడ END ఇవ్వాల్సిన అవసరం లేదు.